హలో గైస్, ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియోలో టోనీ స్టార్క్ యొక్క రియల్ పేరెంట్స్ ఎవరు, అండ్ ఎందుకు హాట్ స్టార్క్ టోనీని అడాప్ట్ చేసుకున్నాడు, అండ్ హాట్ స్టార్క్ యొక్క రియల్ సన్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ హాట్ స్టార్క్ యొక్క రియల్ సన్ ఎవరో చూద్దాం. తన పేరు ఆర్నో. దీని గురించి మనకి ఐరన్ మ్యాన్ 2012లో రిలీజ్ అయిన ఎపిసోడ్ 17లో అయితే పూర్తి వివరణ ఉంటుంది. అయితే ఆర్నో పుట్టినప్పటి నుంచి రీజనరేషన్ రెస్పిరేషన్ ఇల్నెస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అయితే హోవర్డ్ స్టార్క్కి అర్థమవుతుంది, అండ్ ఆ ఇల్నెస్ ఇంట్రావెన్స్ సొల్యూషన్ ద్వారా హోవర్డ్ యొక్క జెనెటిక్ ట్యాంపరిన్ రిజల్ట్ ద్వారా తనకు వచ్చి ఉంటుంది. అయితే హోవర్డ్ స్టార్క్ దీని గురించి ఎవరికి తెలియకుండా ఆయన ఆర్నోని యంగ్ ఏజ్లోనే చనిపోకుండా నిరోధించడానికి ఆర్నో ఉన్నాడు అనే విషయం కూడా ఎవరికి తెలియనివ్వడు. అండ్ ఆర్నోని ఒంటరిగా వదిలేసి అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటాడు. సో అందువల్లే మనకు పెద్దగా ఆర్నో గురించి మూవీస్లో కూడా ఎటువంటి డీటెయిల్స్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ అడాప్టెడ్ టోనీ స్టార్క్. టోనీ స్టార్క్ని హోవర్డ్ అండ్ మ్యారియా కలిసి అడాప్ట్ చేసుకున్నారు. నిజానికి 2016 ఇంటర్నేషనల్ ఐరన్ మ్యాన్ సిరీస్లో టోనీ స్టార్క్ మదర్ అండ్ ఫాదర్ గురించి మనకు రివీల్ చేశారు. అయితే టోనీ స్టార్క్ మదర్ అండ్ ఫాదర్ రెస్పెక్టివ్లీ షీల్డ్ అండ్ హైడ్రా ఏజెంట్స్లో ఉంటారు. అయితే షీల్డ్లో పనిచేసే టోనీస్ మదర్ టోనీ పుట్టినప్పుడు తనని షీల్డ్కి ఇచ్చేస్తుంది. అయితే హోవర్డ్ ఈ విషయం తెలుసుకుని తన బిడ్డ ఆర్నో పరిస్థితి బాగాలేదు కాబట్టి షీల్డ్ నుంచి టోనీని అడాప్ట్ చేసుకుంటాడు. మరి మనకి షీల్డ్ అండ్ హైడ్రా టీమ్స్లో వాళ్ళని పేరెంట్స్గా అయితే మనకు చూపించలేదు మూవీస్లో. ఆ విషయాన్ని అయితే ఇప్పటి వరకు సస్పెన్స్లో పెడుతూనే వచ్చారు. అందుకే మనకి ఇప్పటి వరకు టోనీ స్టార్క్ యొక్క రియల్ పేరెంట్స్ని మూవీస్లో అయితే చూపించలేదు. మరి ఫ్యూచర్లో అన్నా దాని గురించి ఏమన్నా రిజల్ట్ ఉంటుందో లేదో తెలియదు మరి. అండ్ ఇంకా అడాప్టెడ్ సన్గా ఉన్న టోనీ స్టార్క్ అయితే ఆర్నోకి బ్రదర్ అయితే అవుతాడు. సో ఆర్నోకి అడాప్టెడ్ సన్ టోనీ స్టార్క్ గురించి తెలిసి ఉంటుందో లేదో మరి తెలియదు. సో మీకు టోనీ అలా అడాప్ట్ చేయబడ్డాడు అండ్ ఆర్నో గురించి పూర్తి వివరాలు తెలిసి ఉంటాయి అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ గట్టిగా లైక్ చేయండి, అండ్ మార్వెల్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో లెట్స్ సీ యూ ఇన్ ఎ న్యూ వీడియో. బై బాయ్.